ప్యాంట షర్ట్ కూడా కాదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మురళి. నేను మీ అనుష. యూట్యూబ్ ప్రేక్షకులకి విజ్ఞప్తి, ఈ రోజు అయితే ఒక ఫన్నీ ఫుడ్ ఛాలెంజ్ తో మీ అందరి ముందుకి వచ్చేసాను. మన వాళ్ళందరూ తినడానికి రెడీగా ఉన్నారు, మీరు వాళ్ళ తిండిని చూసి నవ్వుకోవడానికి అయితే రెడీగా ఉండండి. సో ఈ ఫుడ్ ఛాలెంజ్ ఎలా ఉంటుందో ఏంటో మొత్తం అన్ని క్లియర్ గా తెలియాలంటే ఈ వ్లాగ్ ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గైస్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు గైస్. ఈ రోజు మనం ఫుడ్ ఛాలెంజ్ అయిపోతుంది అయితే ఈ ఐటమ్స్ అన్నమాట. ఇంకా చాలా కూడా ఉన్నాయి. సో ఇవి మాత్రం ఎందుకు చూపిస్తానంటే మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మన వాళ్ళందరినీ కూడా పిలిచేద్దాం. సో గైస్ నేనైతే మన వాళ్ళందరితో రెడీ అయిపోయాను. గైస్ మన సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఆడు హైస్ అంట, ఇడు గ్యాస్ అంట, ఇడు గైస్ అంటే అది వనక్కం అంట. ఇలాంటి నానా రకాల జాతులు అయితే నేను ఎలా పడుతున్నాను ఒకసారి నా బాధ అర్థం చేసుకోండి మీరు మాత్రం. సో ఇప్పుడు నేనైతే ఈ ఫోర్క్స్ రెడీ అయిపోయాను. కప్ కేక్స్ ని కింద మనం టీపాయ్ మీద పెడతాం అనమాట, వాళ్ళని బ్లైండ్ ఫోల్డ్ చేసేస్తాం. సో ఈ ఫోర్క్ తోని అది ఎక్కడున్నదో వెతుక్కుంటూ తీసుకొని తినాలి. 2 పేర్స్ అయితే ఆడబోతున్నారు. ఆ తర్వాత అయితే సైలెంట్ గా దాచేసిన క్రీమ్ బన్ ఇచ్చానన్న. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సో ఈ క్రీమ్ బన్ ని 2 అటెంప్ట్స్ లో ఎవరైతే ఫస్ట్ తినగలరో, అట్లీస్ట్ మినిమం లెవెల్ కి రీచ్ అవ్వగలరో మనం చూద్దాం. గైస్ మీకు ఓకేనా? నువ్వు తింటే మేము తినేసినట్టే. లేదు గైస్, ఈ అమ్మాయి అరిచేటప్పుడు వీళ్ళ అమ్మ వీడియో ఒకటి పెట్టింది గైస్. అప్పుడు నోరు చాలా పెద్దది వచ్చింది. వాళ్ళందరి నోర్లు చూసే నేను ఇప్పుడు ఇది పెట్టాను అనమాట. చూద్దాం ఎవరు ఫస్ట్ అండ్ బాగా ఆడతారో, ఎవరు కంప్లీట్ గా తింటారో. నేనైతే లిటరల్లీ చాలా వెయిట్ చేస్తున్నాను గైస్. మా మను మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గైస్. ఫస్ట్ అయితే చిన్న చిన్న బచ్చాలు మోక్షిత్తును వర్షతో మొదలు పెడతాం, తర్వాత పెద్ద బచ్చాలు మేము తింటాం అనమాట. టైం రాన్ చేజతక 3, 2, 1 టైం స్టార్ట్స్ నౌ. ఎయిటర్ ఎవరు పెట్టలేదు, చేయి పెట్టకూడదు. ఇదేటమ్మా పాంకి వెళ్ళిపోతుంది. సమ్ 43 సెకండ్స్ లో అయితే గనక మన మోక్షిత్ తిన్నాడు. బట్ ఇందులో చిన్న చీటింగ్ జరిగింది. చిన్న పిల్లలు కాబట్టి చీటింగ్ ని చిన్నగా తీసి పక్కన పెడేద్దాం. నెక్స్ట్ ఎవరైనా మాత్రం ఇలా చేశారంటే అస్సలు బాగోదు, ఓకేనా? సో ఇప్పుడైతే ద లెజెండరీ ప్లేయర్స్ ఇద్దరు కూడా ఆడబోతున్నారు అనమాట. రెడీ అయిపోయారు బ్లైండ్ ఫోల్డ్ తోటి. 3, 2, 1 స్టార్ట్. ముగ్గులు వేస్తున్నాడు కిట్టుగాడు. కిట్టు ముగ్గులో నన్ను ఇంకా తినేసింది. అది తినేలోపైనా తినరా పోనీ ఎతికి. అయ్యయ్యో అయ్యయ్యో జ్యోతి ఇప్పుడు నవ్వుతుంది, నవ్వుతుంది గైస్. ఇటు అయిపోయిందా? ఆను ఏది? అయ్యో బాబాయ్ గైస్ 1 minute 6 seconds అంటే ఆల్మోస్ట్ 7 seconds అనమాట. సో ఫస్ట్ అయితే జ్యోతి తిన్నది. ఇప్పుడు కిట్టు ట్రై చేస్తాడేమో త్వరగా తినడానికి. కానీ వీళ్ళతో పోలిస్తే చిన్నపిల్లలైన వర్షిత మోక్షిత్ చాలా బెటర్ గైస్. నెక్స్ట్ పేరు కూడా పంపించేస్తాను, అస్సలు స్కిప్ చేయదు గైస్. చాలా ఫన్నీ మూమెంట్స్ ఉండిపోతుంది, ఎందుకంటే అందరికన్నా పెద్ద అల్టిమేట్ ప్లేయర్ మను అయితే ఉన్నాడు కాబట్టి మీరు అందరూ చూడాలి డెఫినెట్ గా నా బ్లాగ్ ని గైస్. ఇప్పుడైతే మా ఇద్దరం ఆడబోతున్నాం, తర్వాత మను అండ్ హాసిని ఉన్నారనమాట, వాళ్ళు కూడా ఆడతారు. ఇప్పుడు చూద్దాం. నాకు తెలిసి చిన్ను నాది ఆడిది కూడా ఆడే తినేస్తాం అనిపిస్తుంది కప్ కేక్. ఓకే 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 3, 2, 1 స్టార్ట్. పెట్టారా? అమ్మో అమ్మో తగులుతుంది చెక్క. నికృష్టుడా, అమ్మవారి పుట్టినోడా, పాపరా. 2 తినేసాడు. అన్యాయం జరిగింది గైస్, నాకు నేను ఒప్పుకోను అధ్యక్ష, నాకు అన్యాయం జరిగింది. గుర్తు అందుకే తినేసావా?
గైస్ నేను ఇలాగ కూర్చున్నప్పుడు తగిలింది గైస్ అది నా కప్ కేక్ ఏది చేతితో తడుకొని రెండోలా తింటాడు ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మనం చిన్నులా ఏం చేయకు, జాగ్రత్తగా కుదురుగా పాపం అందరూ చిన్ను మించి చేస్తాడా ఏమోలే. బట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను గైస్. 3, 2, 1 your time starts now. అయ్యయ్యో బాబాలు తీయలేదు. తీసుకొని తిను నువ్వు ఆగా తీసేలా బాగాలు. నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు. కవర్ తీరా, కవర్ తీరా, ప్లాస్టిక్ రా, కేక్ వచ్చింది కవర్ తీయమంటే. గైస్ అసలు వీళ్ళు ఇంకా ఎంతకన్నా ముందే పెట్టేసుకున్నారు గైస్. బట్ నేనే కొంచెం ఎవరు తింటున్నారా ఆగిపోయాను. కవర్తో తిన్నాడు, బే తిన్నాడు, కవర్తో తినలేదా ఏమో ఇంకా నెమ్మది నవ్వులుతూనే ఉంది. చెప్పాను కదా గైస్ మను ఉన్నాడంటే ఏదో చేస్తాడని. అంతకు మించి అన్నాడు. వాడు కేక్ మాత్రమే తిన్నాడు, కవర్ తో పాటు తిన్నాడు, కప్పు కేక్ 2 తిన్నాడు గైస్. అమ్మా ఇంక ఈ టైమర్ చూసాక విన్నర్స్ ఎవరో మీకు చెప్పవసరం లేదు గైస్. నేను నువ్వు తొండి చేసావు, అసలు తొండి చేయకు, ఇది కరెక్ట్ గేమ్. సో విన్నర్స్ అయితే మను అండ్ హాసిని గైస్ చాలా బాగా ఆడారు. ఆడినందుకు వాళ్ళకి ఇంకో కప్ కేక్ అయితే అస్సలు ఇవ్వను, ఎందుకంటే తర్వాత ఇంకా తినాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి. గైస్ ఆల్రెడీ మీ అందరికి చెప్పాను కదా, ఈ క్రీమ్ బన్ తో కూడా మనం ఒక ఛాలెంజ్ చేస్తామని చెప్పి 2 attempts లో ఫినిష్ చేయాలి గైస్. 2 attempts లో. సో ఇద్దరికి కూడా 2 buns ఇచ్చాను నేను. 2 attempts లో ఫినిష్ చేయాలి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంటికేసి అసలు వీళ్ళు తినరా బాబు అంటే పాపని బాబుని జో కొట్టినట్టు కొడుతున్నారు. బాబాయ్ నానా రకాల టాలెంట్లన్నీ కూడా మా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అసలు ఏంటి అర్థం అవట్లేదు. మీ టాలెంట్ అంతా నిజం రా, చిన్నవి లేవు, చాలా పెద్ద ఉన్నాయి మా చిన్నలు. పేరుకి చిన్నడు కానీ సెకలు మాత్రం పెద్దవే గైస్. గైస్ 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అమ్మ బాబోయ్ అనుకోవడం తప్ప నా వల్ల. వాటర్ తాగరా, వాటర్ తాగు, వాటర్ తాగొచ్చు. ఇబ్బంది అయితే చెప్పండి గైస్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. అయిపోయింది, నువ్వు పెట్టేసుకోవచ్చు. జంపర్ మే బంపర్. ఎవరిపోతే వదిలే, హోనా తోస్తాను అంటున్నావా? నీళ్ళు తాగరా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. 2 బయటల్లో పూర్తి చేయలేపాడు గైస్. 2 బయటల్లో పూర్తి చేయలేపాడు చిన్ను. చూసారా ఇంకా ఉండిపోయింది. 2 బయటలు అవగొచ్చింది కిట్టు భయపడిపోతున్నాడు గైస్. గైస్ ఎంత తిన్నా ఇంకా అంటే ఇది క్రీమ్ కాదు గైస్, బ్రెడ్ కూడా ఉండిపోయింది. నోట్ల నుంచి వచ్చింది అది. నోట్లో ఏదైనా బయట పడిపోతే బయటే కదా గైస్, ఫినిష్ చేయాలి కదా. మొత్తానికి అయితే వాడు కూడా అంటే నేను అన్నానని పాప వాడికి వామిటింగ్ వచ్చిందంట. కొందరికి అంతే, వాళ్ళకి రాకపోయినా పక్కన ఎవరైనా అలా కనబడినా అన్నా కూడా వామిటింగ్ సెన్సేషన్ అయితే వచ్చేస్తుంటది, నాకు కూడానా. సో అందుకనే వాడైతే వెళ్ళి ఊసేసాడు. మొత్తానికి అయితే ఫినిష్ చేయలేకపోయాడు. బట్ అటెంప్ట్ అయితే చిన్ను చాలా బాగా చేశాడు. ఏంట్రా తల్లి ఇది? గైస్ పొడుగు క్రీమ్ బన్ తెస్తే రౌండ్ డోనట్ చేసింది గైస్ దాన్ని. గైస్ 2 minutes 33 seconds కి అయితే గనక చిన్ను చాలా అటెంప్ట్ అయితే గనక చాలా బాగా చేశాడు. గైస్ చిన్ను జ్యోతి తిన్న తర్వాత మాకు గుండెలు దడదడలు ఆడుతున్నాయి గైస్.
సో మేము ముగ్గురు అయితే రెడీగా ఉన్నాం. ఎందుకంటే నెక్స్ట్ ముగ్గురు కూడా మోక్షిత్, హాసిని, వర్షిత చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి 3 bites ఇచ్చేసి వాళ్ళని తినమందాం అని చెప్పి వాళ్ళ ముగ్గురికి ఒకసారి, మా ముగ్గురికి ఒకసారి. బట్ మేము కూడా 3 bites పెడదాం అనుకున్నాం గైస్. జ్యోతి, చిన్ను అసలు ఒప్పుకోవట్లేదు. మా మీద కేసేస్తాను అంటున్నారు. సో అందుకే 2 bites అన్నమాట. ట్రై చేద్దాం. నాకు కిట్టుని తలుచుకుంటే నవ్వు భయం రెండే వేస్తున్నాయి గైస్. అమ్మ అందరూ వాటర్ దగ్గర పెట్టుకున్నారు కదా గైస్, ఇంత రిస్క్ చేస్తామంటే అంతా మీ వల్లే, మీకోసమే. మీకోసమే. మీ వల్ల కాదు గైస్, అదే మీకోసం. ఎంటర్టైన్మెంట్ ఎస్ ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ టైం క్రీమ్ బన్ చూసి భయం వేస్తుంది గైస్ నాకు. Time starts now. టైం స్టార్ట్స్ అవ్వట. స్టార్టా? నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లే. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా, పంట జీవితాంతం సింగిల్ గానే ఉంటా. దీన్ని అయితే 2 బయటలో నేను ఇంకొక బయటలో అయితే దీన్ని నేను చేయలేను. వద్దురా ఇది ఎందుకు వచ్చా కూడా తెలియట్లేదు గైస్. జానకి కట్టెందుకో జానకి కట్టెందుకో జానకి అంతే ఇంకొక బయట అయిపోయింది. ఆల్రెడీ బయట వేసినట్టుంది. అయిపోయింది. ఓన్లీ నీకు 3 బయటలు, ఆ బయట కూడా తినే. ఇద్దరు 3 బయటలు తిన్నారు. కింద పడిపోయింది మళ్ళీ తీసుకుని తిన్నారు. ఆ బండ అలా మోసి తినిపించాను. నేనైతే 3 bites లో అయితే కనుక ఫినిష్ చేయగలను ఒక హోప్ అయితే వచ్చింది. బట్ నేను ఓడిపోయాను. అసలు మొదలట్లేదు కదా ఓడిపోవడానికి. చక్కగా కాదు, ప్రశాంతంగా ఓపెన్ చేసి ఏదో బిల్డప్ గా కూర్చొని ఏదో చేస్తాడు కదా అనుకుంటే ముక్కలు చేసుకొని తింటున్నాడు గైస్. నేను ఏం చెప్పాను గైస్, మను ఎందులో ఉన్న విజేత గైస్. నాకు తెలుసు అది 2.5 2.6 లోనే మను ఫినిష్ చేస్తాడు అనుకుంటున్నాను నేను. 2.50. మను ఇస్ ద విన్నర్ గైస్. ఇంకా మిగిలిన పిల్లబచ్చాల సంగతి మనం చూడాలి. 2 bites లో తినేసాడు. నువ్వు ఇంకొక 20 bites తిన్నాను నాకు కూర్చొని. మొత్తం అంతా ఇంకొక 20 bites తిను. ఇంత అందంగా ఆడుతాడని కిట్టుని అస్సలు గమనించలేదు. రెండోది ఏంటంటే ఎవరిని ఏటి అనొద్దని నన్ను చాలా ఎర్రెక్కిచ్చు బయటకు వచ్చేసింది గైస్. కంట్రోల్ చేసుకున్నాను బట్ ఓడిపోయాను. నెక్స్ట్ మన పిల్ల బచ్చా గ్యాంగ్ పంపిద్దాం. వాళ్ళకి మాత్రం 3 bites గైస్. సో గైస్, ఇప్పుడు అయితే కొబ్బరిమేటలు చిన్నపిల్లలు వచ్చారు. ఇప్పుడు పిల్ల బచ్చలు. వీళ్ళకి ఎన్ని బైట్స్ అంటే 3 అంటే మేము పెద్దలు కాబట్టి మాకు 2, వీళ్ళు చిన్నారు కాబట్టి 3. సో వీళ్ళు అది కూడా తింటారో నాకు తెలీదు. సో గైస్ 3 bites ముగ్గురికి. అండ్ స్టార్ట్ నౌ. నాకేం అర్థం కావట్లేదురా. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. అవదండి. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఎల్లదు. చూస్తున్నావా? నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. నేను ఇక్కడ ఉండలేను బాబు. ఆడే బెస్ట్ అని చెప్పి నీకంటే ఆడి మోక్షి అయితే 1 minute 38 seconds. అది కూడా గైస్
తల్లి ఎవరికి ఇస్తున్నావు? సైడ్ క్రీమ్ ఉంచుకొని సైడ్ లో ఎవరికి ఇస్తున్నావమ్మా? ఎంత ప్రేమరా, మధ్యలో ఉన్న క్రీమ్ అంతా ఉంచేసుకొని సైడ్ కట్ చేసి చిన్న ఇస్తుందంట. ఇది ఎంగిల్స్ కాబట్టి ఇది మా ఫ్రెండ్స్ కి తీసుకోండి. గైస్ నిజంగా మోక్షిత్ అసలు తిండికి ఎంత తెరిపిస్తాడంటే ఇవాళ ఇలా తింటున్నాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను గైస్. ఈ వ్లాగ్ లో తెలిసింది ఏంటంటే మా జ్యోతి కనిపెట్టింది, ఏమేమి తినకపోతే ఇలాంటి ఛాలెంజ్లు పెట్టి టైమర్ పెట్టి వాటర్ పక్కన పెట్టి ఇచ్చేమంది అనమాట. సో తింటాడని. ఎంత బలంగా ఉన్నాడో మోక్షిత్. బట్ హాస్ని అంటే క్రీమ్ బన్ ఎలా తయారు చేశారు, ఇందులో ఎన్ని హోల్స్ ఉన్నాయో, ఆ క్రీమ్ ఏ ఫ్లేవరు, మీకు అసలు బాగా ఉడికిందా లేదా అన్ని చూసుకునేటప్పటికి ఈ టైం పట్టింది అనమాట. ఏరా హాస్ని తల్లి? అక్క దెబ్బకి నా నోరే సాగుతుంది అక్క. లేదమ్మా జాతర ముద్రకి గైస్ చిన్నపిల్లలైనా తక్కువ టైంలోని మోక్షితే 3 ఐటమ్స్ లోని అట్లీస్ట్ పెట్టుకున్నాడు గైస్. పాపం మింగలేకపోయాడు కానీ ఆల్మోస్ట్ తినేసాడు, అంటే నవ్వులేసాడు. ఇంకొంచెం మింగలేకపోయాడు ఎందుకంటే చిన్నోడు కదా, దిగలేదు. బట్ అయినా కూడా చాలా ట్రై చేశాడు. మేము వద్దని చెప్పినా కూడా ట్రై చేశాడు. చిన్ను బాగా ఆడాడు బట్ బయటకు వస్తుంది. నార్మల్ విన్నర్ అయితే కనుక మనుబాబు. మను చాలా బాగా 2 ఐటమ్స్ లో మొత్తం ఫినిష్ చేశాడు, ఏది వదలకుండా. నేనైతే ఎలాగో జిఫ్రీ జఫాలా పక్కకు వస్తాను. మన కిట్టునైతే అల్టిమేట్ ప్లేయర్ ఎవరంటే ఈ రౌండ్ లోని కిట్టు అనమాట. లెజెండరీ ప్లేయర్ వచ్చేసి మన మోక్షిత్ అనమాట. చాలా బాగుంది గైస్. మోక్షిత్ అండ్ చిన్ను వీళ్ళిద్దరు గెలిచినందున వీళ్ళిద్దరికి ఇంకో క్రీమ్ బన్ ఇచ్చి 1 అటెంప్ట్ లో తినాలని కోరుకుంటున్నాను. ఏమిటండి మీరు మాట్లాడేది? గైస్ ఇంకా అసలు లాగ్ లేకుండా నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. స్టే ట్యూన్. గైస్ ఆర్ యు రెడీ? మను ప్లీజ్ నువ్వు ఒక స్ట్రా తీసుకొని అక్కడ ఏముందో కరెక్ట్ గా చెప్పగలగాలి. చెప్పొద్దా? చెప్పకపోతే పక్కన నెక్స్ట్ రౌండ్ వేసేస్తా. వాటర్ బాల్ పట్టుకురా. ఎందుకు కరెక్ట్ చెప్తే డ్రింక్ బాటిల్ వెళ్ళిపో. సరే. ఏడు చెప్పలే డ్రింక్ ఉంది చూడొచ్చా? ఫ్యాంటా లేదు అసలు డ్రింక్ తయారా? ఫ్యాంటా కదా అది ఇంకో చెప్పేది నాకు ఉందంట. అదే దొరికిపోయి అదే ఫ్యాంటా దొరికింది. ఇంకి పింకి పాంకి ఆడుతుంది. అప్పుడు పింకి పింకి పాంకి చెప్పు. మీ నాన్న పేరు మీ అమ్మ పేరు చెప్పు. ఆ స్టాక్ ఉందన్న థమ్స్ అప్ అంట. హ్యాపీ ఫిజ్ రాంగా? రాంగ్ రాంగ్ వెళ్ళిపో. రాంగ్ ప్యాంటా షర్ట్ కూడా కాదు, వెళ్ళిపో. గైస్ ఇప్పుడు సెకండ్ రౌండ్ అనమాట. పాపం ఫస్ట్ రౌండ్ లో మను తప్ప ఎవరు విన్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక రౌండ్ పెడుతున్నాం. ఈ రౌండ్ తో అయితే ఈ వ్లాగ్ అయిపోతుంది. ఈ రౌండ్ అసలు ఎవరు ఎలా చెప్తారో చూసేద్దాం గైస్. లిమ్కా పల్పి ఆరెంజ్ రాంగా? అయ్యో థమ్స్ అప్ రాంగ్. హ్యాపీ ఫిజ్ యాపిల్ ఫిజ్ రాంగ్. మిరిండా గైస్ ఇప్పుడైతే గనక మన మోక్షి ఫ్యాంటా కరెక్ట్ చెప్పాడు. గైస్ యాక్చువల్లీ ఇందాక అందరం కూడా ఆడేసాం అనమాట. మనుని మర్చిపోయాం గైస్, కెమెరాలో లీనమైపోయి ఉండిపోయాడు కాబట్టి. ఇప్పుడు మను కోసం మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ పెడుతున్నాం. ఇందాకలైతే ఫస్ట్ రౌండ్ లో మను గెలిచాడు, రెండో రౌండ్ లో మోక్షి కరెక్ట్ చెప్పాడు. మరి మను కూడా కరెక్ట్ చెప్తాడో లేదో చూడాలి కదా గైస్. నాకు ఎందుకో వీరందరినీ చూసి డౌట్ వస్తుంది. నాకు తెలిసి అక్కడ బాటిల్ తీసుకున్నారు. పెట్టాం 6 ఉన్నాయి. ఒకలైనా ఇస్తారు కొంత తీసు. 6 అక్కడ పట్టావు కదా. ఇప్పుడు నేను చెప్పాలి దాని కింద ఉన్నది ఏంటో చెప్పాలి. డ్రింక్ అదే ఏం డ్రింక్? దాని పేరు ఉంది. నాకు నోరు తిరగదండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. చెప్పరా? చెప్పచ్చా? ఇది కాదులే, ఇదే. అదేంటిది? అదే అది ఇది కాదు, అదే ఇది అనుకుంటాను. నా పక్కన ఉన్నారా? స్ప్రైట్. ఏది స్ప్రైట్? ఇదా? ఇది స్ప్రైట్. హ్యాపీ ఫిజ్ అది. నాకు నమ్మకం లేదు, ఏమనుకో. అబ్బా స్ప్రైట్ చెప్పారా? సో గైస్ మా ఫుడ్ ఛాలెంజ్ అయితే గనక ఇలా ఫినిష్ అయిందనమాట. మీ అందరికి ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి లైక్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ని గట్టిగా కొట్టండి.
వస్తున్నాం. అంటే స్టే ట్యూన్. బై బై.